కడపలో కోడి మాంసం ధర కొండెక్కుతుంది. కేజీ చికెన్ ధర 300 చేరుతుంది. చికెన్ ధర పెరగడానికి కారణాలపై కడప నుంచి చికెన్ వ్యాపారులతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. ఇటీవల కోళ్లకు సంబంధించి కోడి గుడ్డు ధర భారీగా పెరిగింది. అంటే కోళ్ల గుడ్లను పక్కన పెడితే ఇప్పుడు కోడి మాంసం రోజు రోజుకు పెరుగుతుంది. పేద మధ్యతరగతి వాళ్ళకి ఆర్థికంగా అందని స్థితిలో ధరలు పెరుగుతున్నాయి. కోడికి సంబంధించి ఇప్పుడు కోడి మాంసం ఎందుకు పెరుగుతుంది? కడప జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం ఎప్పుడైనా 150 నుంచి 200, 220కి లాస్ట్ అయిపోతా ఉంది. ఈ ధర కాకుండా ఇప్పుడు 255 ఆ రేంజ్లో ఉంది. సో 300 కూడా ఈ పండగల సంక్రాంతిలోపు 300 పోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ కడపలో ఈ కోళ్లకు సంబంధించిన యజమానులు, కోడి మాంసం విక్రయదారులు ఉన్నారు. చికెన్ ధర ఈ కొండ ఎక్కడానికి కారణం ఏంటి? చికెన్ ధర కొండ ఎక్కడం దానికి రేట్ కోళ్ళు లేక స్టాక్ లేదు. స్టాక్ లేని వలన రేట్ పెరుగుతుంది. రేటు ప్రతి సంవత్సరం 250 వస్తుంది, ఎన్నికి కొట్టేస్తుంది. ఈ సంవత్సరము 250 అబో ఉంది. 270 వరకు సంక్రాంతి పండుగ 280 కానీ పోవచ్చు. స్కిల్లెట్ 290 ఉంది రేటు. అది ఒక 20 రూపాయలు పెరుగుతుంది. రేట్లు పెరిగిన వల్ల మాకు బిజినెస్ పూర్తిగా డౌన్ అయిపోయింది. చెప్పండి, ఈ కోడి మాంసం పెరగడానికి ప్రధాన కారణం అంటే సార్ పిల్లలు ఎక్కువ పెట్టడంలా అంటుగా దానికన్నా సేల్స్ తక్కువ, స్టాక్ తక్కువ ఉంటుంది. స్టాక్ తక్కువ కావడం వల్ల రేట్ పెరుగుతూ ఉంది. అందుకని మెయిన్ రీజన్ అదే, మెయిన్ రీజన్. సో బస్లో ఇటీవల ఎంత ఉంటుంది? కడపలో ఎంత ఉంటాము? 250 ఉంది లాస్ట్. 240, 250, 290 వరకు వచ్చింది స్కిల్లెస్. ప్రధానంగా ఈ కోళ్ళకు సంబంధించి పిల్లలను పెట్టడంలో, అంటే ఒకప్పుడు ఫుల్గా ఫారాల్లో పిల్లలు ఎక్కువ సంఖ్యలో పెట్టాం, 100% పెట్టినప్పుడు ఆ ధరలు ఉండవు. సో ఇప్పుడు దానికి తగ్గించి ఒక 50% మాత్రమే పిల్లలను పెంచడం ఉంది. కాబట్టి కేవలం కోళ్ళు లేకపోవడం వల్ల, కోళ్ళ డిమాండ్ వల్లే ఈ ధరలు పెరుగుతాయి. ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో సంక్రాంతి తర్వాత తగ్గొచ్చు అనేది వీళ్ళ అభిప్రాయం. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కడప.